ఓకే. హెచ్‌పీసీఎల్ కోసం గేట్‌వి చదువుతున్నాను. లాజిక్ ఫంక్షన్ అండ్ మినిమైజేషన్ చాప్టర్ 1 లాజిక్ రిడక్షన్. లెట్ స్టార్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ వై. లెట్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ఇంటూ వై. వాల్యూ ఆఫ్ జెడ్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ అనమాట. ఇది ఎలా అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ప్లస్ వై అని ఉంచాడు. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్టార్ ఇంటూ వై అయి ఉండాలి ఆన్సర్. సో దేర్ ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ప్లస్ వై. సో ఎక్స్ బార్ ప్లస్ వై ఉంటుంది. జెడ్ బార్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ బార్ ప్లస్ ఎక్స్ అని ఇచ్చాడు. జెడ్ అంటే ఏంది అంటే ఇది అనమాట. దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. జెడ్ ప్లస్లో ఇది పెట్టి దీన్ని ఎవాల్యుయేట్ చేసి హోల్ బార్ ఉంది. జెడ్ బార్ అన్నాడు కాబట్టి హోల్ బారు. బై డిమార్గన్స్లా దిస్ ఇంటూ దిస్ అనమాట. దీనికి బార్ పెడితే నార్మల్ అవుద్ది. దీనికి బార్ లేదు, సో బార్ పెడతాం. ప్లస్ వై వస్తుంది. ఎక్స్ కామన్ తీస్తే వై బార్ ప్లస్ 1. వై ప్లస్ 1 అని వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ 1 ఉన్నట్టు. దీని ప్లస్ వాల్యూ 1 అవుతుంది. సో ఎక్స్ బార్ ఇంటూ 1 ఉంటుంది. సో ఎక్స్ అవుతుంది ఆన్సర్. సో అదనమాట. అండ్ ఇంకొకటి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ప్లస్ వై బార్ జెడ్ ప్లస్ xz be a switching function. Which one of the following is valid? xz is an implement of f. ఇట్లా చెప్తున్నామంటే ఇది xz is an implement and negation of y is both prime and essential prime implicant. The SOP would be z plus bar of negation of x plus negation of y. సో దీనిలా చేయడం వల్ల ఇది xz is an implicant of f అని అంటాం. The simultaneous equation of a boolean on the boolean variables x, y, z and w, and x plus y plus z is equals to 1, x into y is equals to 0, xz plus w is equals to 1, xy plus x bar plus w bar is equals to 0. Table have the following solution x, y, z respectively. x వాల్యూ వీటిని సాల్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం. x ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. ఓకే, థర్డ్ దానికి వచ్చేసి సాల్వ్ ద ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. దీన్ని సాల్వ్ చేసే దాని ప్రకారం ఎక్స్ వాల్యూ 1 వచ్చిండాలా, వై వాల్యూ 0 వచ్చిండాలి, జెడ్ వాల్యూ 1 వచ్చిండాలి, డబ్ల్యూ వాల్యూ 1 రావాలి. జస్ట్ ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తుంటేనే వస్తుంది అన్నమాట. సో ఎస్పెషల్లీ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ వాల్యూస్ ఎట్లా అంటే ఇలా వస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ లాజికల్ సర్క్యూట్ whose inputs are the functions f1, f2, f3 and and output f is ఓకే. ఇది ఉంది అనమాట. ఇది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. ఇక్కడున్న దాని ప్రకారం ఓకే ఎక్స్ వై జెడ్ వాల్యూ f1 ఇట్లుంటుంది, f3 వాల్యూ ఇట్లుంటుంది, XYZ ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంది అంటే 1 4 5. ఇక్కడ F1 వచ్చేసి 0 3 5 0 1 3 5 0 1 3 5. F2 వచ్చేసి 6 5. XYZ వచ్చేసి 1 4 5 1 4 5. F3 ఇది F3 ఏంటి అని కనుక్కోవాలి. f ఆఫ్ XYZ వచ్చేసి 1 4 5. F3 ఏంటి అంటే 1 4 5 అని ఉంది. ఇక్కడ చూడు, ఇది నాట్ గేట్. ఇక్కడ నుంచి ఇక్కడ అవుట్పుట్ పోయింది. ఇది అండ్ ఓకే, ఇది ఇంత చేసి కనుక్కున్నాడు అనమాట. XYZ ఉంది, దీనికి అండ్ గేట్ మళ్ళీ దానికి బార్ వేసాడు.
F1 వచ్చేసి 145. ఓకే, ఇవన్నీ టేబుల్స్ వాల్యూస్. 0135లో మాత్రమే 1 ఉంది, అంటే ఇది 0135 0145. ఇది ఏ టేబుల్ కైంట్ అది 1114. సో దీన్ని బట్టి ఇక్కడ x1 వచ్చేసి ఈ నెంబర్స్ని బట్టి తీసుకున్నాడు, ఈ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మినిమైజ్ చేసి ఇట్లా రాశాడు. మళ్ళీ ఈ టేబుల్ తీసుకున్నాడు, దీన్ని మినిమైజ్ చేసి ఇట్లా రాశాడు. సో f(3) వచ్చేసి వాల్యూ ఏమొస్తుంది అని ఉంది. ఇది కన్ఫ్యూజింగ్. ఈక్వేషన్ని జాగ్రత్తగా ఈ ఫోటోని బాగా చూడు. దీన్ని ఇలానే ఫోటో తీసి క్రోమ్లో సెర్చ్ చేసి చూడవచ్చు. 651. If a comma b is equals to a bar plus b, simplify the expression for the function f of x plus y comma y of z is x bar x y bar plus z. దీనికి ఆన్సర్ 145 వచ్చింది. ఫిఫ్త్ దానికి దీని వాల్యూ ఇచ్చాడు, కామా జెడ్, దీని కామా జెడ్. ఈక్వేషన్ ప్రకారం ఏ బార్ ప్లస్ బి అన్నట్టు. సో ది ఎక్స్ప్రెషన్ ప్రకారం ఎఫ్ హోల్ బార్ కామా ప్లస్ బి అండ్ దీని హోల్ బార్ ప్లస్ బి అన్నట్టు వస్తుంది. అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే దీనికి బారు ప్లస్ వై, దీనికి బారు ప్లస్ జెడ్ ఇట్లుంది, జెడ్ ఇట్లుంది. ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ఇంటూ బి బార్. ఇది డి మోర్గన్స్ లా ఇట్లా ఉంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేసినాడు. అండ్ దీనికి హోల్ బార్ ఉంది. ఇక్కడ ప్లస్ కాస్త మల్టిప్లై అయ్యి ఈ రెండింటికంటే బార్ పోద్ది. సో ఇది ఇట్లా వస్తుంది. అండ్ దీంతో ఇది మల్టిప్లై అయితే వై బార్ ప్లస్ xy బార్ ప్లస్ వైవై బార్, వై ఇంటూ వై బార్ అంటే 0 ఇంటూ 1 0. సో దాన్ని కౌంట్ చేయక్కర్లేదు. సో ఎక్స్ ఇంటూ వై బార్ ఒక్కటే కౌంట్ చేయాలి. సో అది ఒకటి వచ్చింది ప్లస్ జెడ్. సో మినిమైజ్ చేస్తే ఆన్సర్ ఇదే. సో ఇలా చేయాలన్నమాట. ప్రాక్టీస్ ఒకటి మిస్ అయింది అనిపిస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ కంపోజ్డ్ ఆఫ్ XOR గేట్స్ అండ్ నాన్ ఇన్వెర్టింగ్ బఫర్స్. ఓకే, ఇది XOR గేట్. delta is equals to delta 1 is equals to delta 2 is equals to 4. A నుంచి B ఉంది. The non-inverting buffers having delay delta 1 is equals to 2 nanoseconds and delta 2 is equals to 4 nanoseconds shown in the figure. Both XOR gates and all wires having zero delays. Assume that all gate inputs and wire are stable and logic level 10 at a time 0. Which of the following waveform is applied at input A and how many transitions change the logic levels occurs B during the interval from 0 to 10 nanoseconds. A నుంచి 10-11 nanoseconds time is equals to 4 nanoseconds అంట. ఎట్లా అంటే 6th question. Note that buffer is used for introducing delay. Output at P's will be obtained at 2 nanoseconds and at R will be obtained 4 nanoseconds after the change in their inputs. So wave of P and R are shifting by 2 nanoseconds and 4 nanoseconds are compared to their inputs. Also note that Q and B are plotted using their corresponding input waves. From finally we can see that there are 4 changes in the logic levels of from A to E. So answer is 4. లాజిక్స్ లెవెల్స్లో ఇక్కడ 4 నుంచి చేంజ్ చేస్తాం. ఓకే, ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈక్వివాలెంట్ టు ఇక్కడున్న ఎక్స్ప్రెషన్ని ఈక్వివాలెంట్లో ఎంత అని అడిగినట్టు ఎలా సాల్వ్ చేసినాడో చూద్దాం. ఇలా ఇచ్చాడు, ఎక్స్ బార్ని కామన్ చేసినాడు, నేను ఇదే చేసేదాన్ని. వై ప్లస్ వై బార్ ఉంటుంటే 0 + 1 సో 1. సో ఎక్స్ బార్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ అంతే. ఎక్స్ బార్ ప్లస్ వై ఇట్లా ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది, ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ బార్ ప్లస్ వై
ఈ XY వచ్చేసి ఎలా రాశాడు అంటే x+1 ఎక్స్ దీన్ని ఎలా రాశాడని ఆలోచిస్తున్నా. x+xyని నార్మల్గానే ఇట్లా ఒక ఫామ్ ఉందిలో x⁻+yగా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టి పాయింట్ సరిగ్గా చూసుకోవాలి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వలెంట్ టు A XOR B ఇంటూ XOR C. దీన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా వస్తుంది. 8th one, A plus B plus C is equals to A plus B whole complement into C plus A plus B into C complement. It also written as A plus B into C plus A plus B into C bar. దీన్ని దీన్ని ఇలా మల్టిప్లై చేస్తే AB ప్లస్ A బార్ B బార్ ఇంటూ C ప్లస్ A ప్లస్ B C బార్ వస్తుంది. దీన్ని Cతో ABC ప్లస్ ABB మల్టిప్లై క్రాస్ ఇట్లా వస్తుంది. తర్వాత AB అని ఇలా వస్తుంది. దిస్ కెన్ ఆల్సో ఇట్లా ఉంది. A ప్లస్ B ఏ బార్ని కామన్ తీస్తే E వస్తుంది, C వస్తుంది. ఇవి 2 times వచ్చింది, సింగిల్ టైమే రాస్తాం. ఇలా సింప్లిఫై చేసుకొని ఇలా రాస్తాం అంతే. అండ్ 9th one, a two-way switch has 3 terminals A, B and C in on position logical value 1. A is connected to B and off position, so is connected to C. Two of these two-way switches S1 and S2 are connected to a bulb as shown in the below. ఇక్కడ స్విచ్ ఉంది, ఇక్కడ స్విచ్ ఉంది, ఇక్కడ కనెక్ట్ అయింది. ది సర్క్యూట్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు అంటే S1 and S2 XOR ఇచ్చాడు. ఇఫ్ యూ డ్రా ద ట్రూత్ టేబుల్ ఫర్ ద అబోవ్ సర్క్యూట్ ఇట్ విల్ బి లైక్ S1 S2 XOR టేబుల్ లాగా ఉంటుంది. సో S1 ప్లస్ S2 హోల్ బార్ ఉంటుంది. సో S1 ప్లస్ S2 హోల్ బార్ ఇట్లా ఉంటుంది XOR. What is the maximum number of different Boolean functions involving n Boolean variables? 2 power 2n. ఇది ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. For n binary variables we can obtain 2 power n distinct minterms and or maxterms. Since the function can be either 1 or 0 for each minterm or maxterm, therefore we can form 2 power n functions from n variables. ఇది ఫార్ములా.